నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీనివాసుని దివ్యకరుణ అనంత సాగరం. ఆ దివ్య సాగరంలో భక్తులందరూ ఓలలాడవచ్చు. అన్నమయ్య సర్వాత్మన సేవించి కొలిచిన ఆనంద నిలయేశుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, అడుగడుగు దండాలవానిగా ఖ్యాతిగాంచిన స్వామి భక్త సంరక్షణార్థిగా సర్వే సర్వత్రా వర్ధిల్లుతున్నాడు. ఈ పరంపరలోని స్వామి అర్చావతారమూర్తిగా సంస్థవనీయునిగా వెలుగొందుతున్నాడు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి భక్తుల పాలిట కల్పవృక్షమై విలసిల్లుతున్నాడు. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకిద్దాం. ఏ దివ్య రూపాన్ని కళ్ళారా తిలకించడానికి ఉవ్విళ్ళూరుతామో, ఏ కమనీయ స్వరూపాన్ని దర్శించడానికి మహర్షులు ఎందరో తపస్సు చేశారో, ఏ ఆకృతికి సకల ప్రకృతి సాగిలపడుతుందో ఆ భువనైక సమ్మోహనమూర్తి సప్తగిరి వాసుడైన శ్రీనివాసుడు. అంటూ భక్తులు పలు రీతులలో ఆరాధించుకునే అందరి దైవం, ఇంటింటి దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. స్వామి మాయ ఏమిటో, స్వామికి ఆ మహత్తు ఎక్కడిదో ఎన్ని మార్లు సేవించినా ఆ కన్నులకు సంతృప్తి ఉండదు, అలసట ఉండదు అంటూ అన్నమయ్య శ్రీనివాస విగ్రహ వైభవాన్ని వర్ణించాడు. తిరుమల క్షేత్రం నెలకొన్న చిత్తూరు జిల్లాలోనే మదనపల్లి పట్టణంలో శ్రీవారు ఇరు దేవేరులతో దర్శనమిస్తున్నారు. సౌందర్యాతిశయం పోతపోసినట్టుగా వెంకటేశ్వరుడు ఇరు దేవేరులతో నెలకొన్న దివ్యక్షేత్రం మదనపల్లి. పరమ పవిత్రమైన బాహుదా నదీ తీరాన ఉన్న ఈ ఆలయం చిత్తూరు జిల్లాలో సుప్రసిద్ధ వెంకటేశ్వర ఆలయంగా అలరారుతోంది. 300 సంవత్సరాల క్రితం ఈ ప్రదేశమంతా అరణ్యమయంగా ఉండేది. అరణ్యానికి ఆవల బహుదా నది ఉండేది. ఆ నదిలో సంధ్యావందనాన్ని ఆచరించే ఓ ఋషికి స్వామి తన ఉనికి గురించి తెలియజేశాడని స్థల పురాణం. తాను నదీ గర్భంలో ఇరు దేవేరుల మూర్తులతో సహా నిక్షిప్తమై ఉన్నానని, తమ మూర్తుల్ని వెలికి తీసి ప్రతిష్ఠించి నిత్య ధూపదీప నైవేద్యాల్ని సమర్పించమని స్వామి ఆదేశించాడంటారు. శ్రీనివాసుని ఆజ్ఞను శిరసావహించిన ఆ ఋషి తదనుగుణంగా తన బాధ్యతను నెరవేర్చాడు. ముందుగా ఓ వృక్ష ఛాయలో స్వామి మూల విగ్రహాలుండేవి. కాలక్రమంలో స్వామివారికి ఆలయ గోపుర ప్రాకారాదులు నిర్మితమయ్యాయి. గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. స్వామి మహిమ విశేషం చేత అనతి కాలంలోనే ఈ ఆలయం జన బాహుళ్యంలో విస్తృత ప్రచారాన్ని సంతరించుకుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఈ ఆలయం సర్వాంగ శోభితంగా నూతన కట్టడాలతో కొత్త కళను అలదుకుంది.
పొగడరే పరిగచ్చుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని పలుకరే సిరివరయనుచును చెలగరే జనులు పరమ పురుషాయని పలుకరే సిరివరయనుచును చెలగరే జనులు గోవింద 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 గోవిందయని కొలువరే రూపలావణ్య శోభితుడైన తిరుమలగిరిరాయుడు తన ఇరు దేవేరులతో నేత్రపర్వదాయకంగా దర్శనమిస్తాడు. శ్రీహరిని వీక్షించే కన్నులే కన్నులు, స్వామి నామాన్ని ఆలకించే చెవులే చెవులు. అలాంటి సకల అభీష్టదాయకుడైన సమస్త పుణ్యరాశుల అనుసంధాయకుడైన వెంకటరమణ స్వామి శ్రీదేవి భూదేవి సహితంగా గర్భాలయంలో నవ్యాలంకార బంధురంగా దర్శనమిస్తాడు. ఏమీయవలసి వచ్చినా నిచ్చు ఎప్పుడైనను ఏ మరక కొలిచిన ఇతడే దైవం అని అన్నమయ్య పేర్కొన్నట్టుగా అందరి ఆకాంక్షల్ని నెరవేర్చే వెంకటేశ్వరుడు గర్భాలయంలో ఇరు దేవేరుల నడుమ దివ్య మోహనాకారుడై తేజరిల్లుతాడు. ఇంతకన్నా సౌందర్యపు వేలుపు ఇంకెక్కడైనా కలడా అని భక్తులు భావించే రీతిలో స్వామి దర్శనమిస్తాడు. నానావిధ రత్నఖచిత ఆభరణాలు, పుష్పమాలికలు, కిరీటాలు, భుజకీర్తులు, మణిహారాలతో మూల విగ్రహాలు ముగ్ధ మోహనంగా గోచరమవుతాయి. కందర్పకోటికమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. ఆలోల చంద్రకల సద్వనమాల్య వంశీ రత్నాంగదం ప్రణయకేలి కళా విలాసం శ్యామం త్రిభంగలలితం నియత ప్రకాశం గోవిందమాది పురుషం తమహం భజామి. అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి. శ్రీ వైకుంఠ నారాయణమూర్తిగా శ్రీదేవి భూదేవి సమేతుడై స్వామి జగన్నాయక చక్రవర్తిగా దర్శనమిస్తాడు. కట్టి వరద అభయహస్తాలతో తిరునామాల దేవుడు శ్రీమాల అలంకృతుడై భాసిల్లుతాడు. ఆదిమనంతరూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ వేదేషు దుర్లభమదుర్లభమాత్మ భక్తౌ గోవిందమాది పురుషం తమహం భజామి. పంతాస్తు కోటిశతవత్సర సంప్రగమ్యో వాయోరథాపి మనసో మునిపుంగవానాం సోప్యస్తి యత్ప్రపదసిన్య విచింద్యదత్వే గోవిందమాది పురుషం తమహం భజామి. ఏకోప్యసౌ రచయితుం జగదండకోటిం యచ్చక్తిరస్తి జగదండచయాయదంతః అండాంతరస్థ పరమాణుచయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి. యద్భావభావిత ధియో మనుజాస్తతైవ సంప్రాప్య రూపమహిమాసనయానభూషాః సూక్తైర్యమేవ నిగమ ప్రతితైస్తువంతి గోవిందమాది పురుషం తమహం భజామి. ఆనంద చిన్మయ రస ప్రతిభావితాభిః తాభిర్య ఏవ నిజ రూపతయా కళాభిః గోలోక ఏవ నివసత్యఖిలాత్మభూతో గోవిందమాది పురుషం తమహం భజామి. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వేణుగోపాల స్వామి ఆలయం కూడా అలరారుతోంది. ఈ స్వామి ఈ క్షేత్రానికి పాలకుడు. ద్వాపర, కలియుగ శ్రీహరి అవతారాలు రెండు ఒకే లోగిలిలో ఉండుట ప్రత్యేకత. కలియుగాన వెంకటేశ్వర దర్శనం, కృష్ణనామ సంకీర్తనం భవభయాన్ని దూరం చేస్తాయి. ఆ ఇరువురు మూర్తులు ఒకే ప్రాంగణంలో నెలకొని ఉండడం ఇక్కడ విశిష్టత. ఓం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. కలియుగంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు కృష్ణ నామ సంకీర్తనమే తరుణోపాయంగా పెద్దలు చెప్తారు. అలాంటి కృష్ణ పరమాత్మ మురళీ మోహనునిగా ముక్త మోహనాకృతిలో
వంశీధరునిగా స్వామి తేజరిల్లుతాడు. దేవకీ పరమానంద శోభితం శ్రీకృష్ణం నమామ్యహం. ద్వాపరయుగ ధర్మం ప్రకారం దుష్ట శిక్షణ, సజ్జన సంరక్షణ నిర్వహించిన కలియుగాన మాత్రం భక్తజన సంరక్షణే ఏకైక పరమావిధిగా శ్రీకృష్ణ భగవానుడు విలసిల్లుతున్నాడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే సుబ్రహ్మణ్య స్వామికి ప్రతిరూపాలుగా భావించే జంట నాగుల శిలాకృతులు నెలకొని ఉంటాయి. మహిళా భక్తులు ప్రతి మంగళవారం, శనివారం ఈ నాగ స్వరూపాలకు క్షీరాన్ని సమర్పిస్తారు. నాగుల చవితి, నాగ పంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి పర్వదినాల్లో నాగరూపాలకు నువ్వులు బెల్లం మిశ్రమం చిమ్మిలిని నివేదనగా సమర్పణ చేస్తారు. ఇచ్చెను సంపదలితడు ఇంద్రాదులకు నెల్ల, ఇచ్చెను భక్తులకు ఇహపరాలు. ఈ అన్నమయ్య పలుకులు అక్షర సత్యాలు. పరబ్రహ్మతత్వ స్వరూపునిగా స్వామి అవ్యక్త అప్రమేయ స్వరూపుడు. అలాంటి మలయప్ప స్వామికి ఈ ఆలయంలో స్వపన తిరుమంజనాన్ని సభక్తికంగా నిర్వహిస్తారు. ఓం వెంకటేశాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న. మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉత్సవమూర్తులకు ప్రతి శుక్రవారం స్నపన తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. పురుష సూక్తం, నారాయణ సూక్తం, శ్రీ సూక్తం, భూ సూక్తాల నేపథ్యంలో ఉత్సవ బేరాలకు ఈ వేడుకను నిర్వహిస్తారు. ఈ సన్నిధానంలో ఏడాది పొడవునా ఉత్సవ సౌందర్యం వెలిసిల్లుతుంది. ప్రతి శుక్రవారం శ్రీవారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహిస్తారు. శుక్రవారాభిషేకంగా దీనిని వ్యవహరిస్తారు. భోగ శ్రీనివాసునిగా, ఆనంద వెంకటేశ్వరునిగా, ప్రసన్న వెంకటేశ్వరునిగా, శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిగా ఈ ఆలయంలో స్వామి ప్రసిద్ధుడు. దైవాలు నీదాసులు, అఖిలాండ మేలేటి నీ భక్తులు. జాహ్నవి పుట్టిన పాదం నరజాదికదే అభిషేకం. ఆపద మొక్కులు తీర్చే నీ శ్రీపదమే సుశ్లోకం. ఎన్నో కొండలెక్కి వెలిగేటి రూపం. ఎన్నో మెట్లు దాటి వచ్చే మాకు జన్మం. ఆదిత్య తాప రుద్రేంద్ర రూప, వేదాంత రూప, విజ్ఞాన దీప నిన్నే. ఈ ఉత్సవమూర్తులకే కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రభో వెంకటేశ. ఈ ఉత్సవాల్లో భాగంగా కళ్యాణోత్సవం, రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగుతాయి. యశ్చ
సప్తక శైలేంద్ర విలాస ఉమా ప్రణవాకార వికాస. ఈ ఆలయంలో వైశాఖ మాసంలో 12 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తారు. వెన్నెల నీవు మాటల కందని మౌనం నీవు, బ్రహ్మకు తెలియని వేదం నీవు. పరమహంసలకు యోగం నీవు, హృదయ నేత్రముల శాస్త్రం నీవు. దివిని వీడిటు కలియుగంలో శనిగ్రహ ప్రభావం వల్ల వారి కర్మ ఫల రీత్యా మానవులు అనేక ఈతి బాధలకు గురవుతారు. ఆ బాధలు తొలగాలంటే వెంకటేశుని పాదార విందాల్ని ఆశ్రయించడమే తరుణోపాయం. అందుకే శనివారం నాడు స్వామికి నిర్వహించే పూజాధికాలకు విశేష ప్రాముఖ్యం ఉంది. నిగమాకాశపు నీలిమయంతిన సూర్య చంద్రమణిహార. నీ పాదమే శరణు, నీవే మా పాలిట పెద్ద దిక్కు అంటూ భక్తులు శ్రీనివాసునిపై అనన్యమైన భక్తిభావంతో ఈ క్షేత్రానికి తరలివచ్చి స్వామి కృపా విశేషానికి పాత్రులవుతారు. శ్రీనివాస ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అడుగడుగు దండాలవాడ వడ్డీ కాసులవాడ గోవింద గోవింద. నిత్య కళ్యాణ చక్రవర్తి, నిగమాగమ సంచారమూర్తి, సమదర్శి, సమవర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇతడొకడే దైవం, అందరి ఇష్టదైవం అని అన్నమయ్య పేర్కొన్న రీతిలో స్వామి భక్తుల అందరి హృదయాలలో నెలకొని సర్వదా అనుగ్రహిస్తున్నాడు. మన జీవితాల్ని ధన్యమయం చేస్తూ ఆధ్యాత్మికంగా సంపన్నం చేస్తోన్న శ్రీనివాస పరబ్రహ్మకు వందనాల్ని సభక్తికంగా సమర్పిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.